రావాలి. పరిపూర్ణముగా దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని మీద ఆనుకునేవానిగా నువ్వు రావాలి. దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకునేవానిగా మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే దేవుని యొక్క అత్యున్నత దీవెన ఆశీర్వాదాలను మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. మనం తెచ్చిన పాత్రలో సగం లోకమే నిండుంటే దేవుని యొక్క ఆశీర్వాదములు అందులో కలగలుపుగా మార్చబడతాయి. అలా కాకుండా నీవు లోకాన్ని పూర్తిగా ఖాళీ చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదములు మాత్రమే నీ పాత్రలో నింపబడతాయి. కాబట్టి ఒకసారి మనలను మనం పరిపూర్ణముగా శుద్ధీకరించుకొని దేవుని కొరకు స్థలం ఇచ్చేవారిగా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపగల తండ్రి, ఈ చక్కటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఈ స్థలంలో ఉన్న మేము పరిపూర్ణంగా మీతో నింపబడాలి, మీ వెలుగు చేత నింపబడాలి. అట్టి రీతిగా లోకపు అనుభవాలు ఏవైనా మాతో ఈ లోపలికి వచ్చుంటే వాటిని యేసు నామములో తీసివేయమని వేడుకుంటున్నామయ్యా. పరిపూర్ణముగా మీ మహిమ చేత, మీ ప్రేమ చేత, మీ గొప్ప దీవెనల చేత మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఉన్నా. అట్టి కృప దయచేయండి అయ్యా. సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వరం తెరిచి ఈ యొక్క మాటలు చెప్దామా? స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా
రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి అయ్యా నన్ను విమోచించావయ్యా. అయ్యా నీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు చెప్తావా? నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్షమించి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం.
ఉన్నత సింహాసనాసన బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. ఎస్ లో అవును తండ్రి. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి ఎస్ అవును తండ్రి. సమాధాన అధిపతి స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడవు నీవే ప్రభా. ఆమేన్ అని ఆరాధించదగిన వాడవు నీవే. సమస్తము ప్రభా మీ కనుసన్నలలో మీ కృప కలిగిన హస్తములో మాటను భద్రపరచబడుతూ మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. యేసయ్యా మీకే వందనాలు ప్రభా, వందనాలు అయ్యా. మిమ్మల్ని స్తుతించ యోగ్యత లేని మమ్ములను స్తుతించే వారిగా మమ్ములను మీరు నిలిపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా జీవితాలలో మీకు ఇష్టం లేనివన్నీ తొలగిపోవటానికి సహాయం చేయండి. మీకు ఇష్టమైన వారిగా మేము మార్చబడటానికి సహాయం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలులను చేసే దేవుని వైపు మనం చూస్తూ ఉన్నాం. మేలులు చేయకుండా ఆయన ఉండే దేవుడు కాదు గనుక ఆయన చేస్తున్న ప్రతి మేలుకు కృతజ్ఞతతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒక భక్తుడు చెప్తున్నాడు కదా, అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యను ఆరాధిద్దామా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ స్వరాలు తెరిచి ఆరాధిద్దాం. ఇదే మాట మరొకసారి చెప్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన వేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృప. మరొకసారి నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. ఏ పాటి వాడను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు,
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో మరొకసారి చెప్తాము. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో ఇంకోసారి చెప్తామా. ఏ పాటి వాడనని నేను అయ్యా నేనే పాటి వాడని ప్రభా, యోగ్యత లేని నన్ను హెచ్చించావు ప్రభా. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాడవా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం వందనం యేసయ్యా, 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 వందనం. బలహీనుడనై నన్ను బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును మరొకసారి చెప్తాం. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చెప్తాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడదాం. వందనం యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ తాకబోతున్నాడు. ప్రియులరా ఆరాధిద్దాం. యేసయ్యా, వందనం యేసయ్యా. గ్లోరీ. వందనం యేసయ్యా, యేసునికే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చివరిసారిగా చెప్తావా? హల్లెలూయా. హల్లెలూయా.
బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యముల్లో ప్రతి అవసరమును తీర్చావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఒకసారి పరీక్షించుకుందామా? ఏ యోగ్యత లేని మనలను ఆయన ఎంత ఉన్నత స్థాయిలో ఉంచాడో. ఒకప్పుడు ప్రతి వారు మనల్ని హేళన చేసేవారే, ఒకప్పుడు ప్రతి వారు మనల్ని చూసి నవ్వేవారే, ఒకప్పుడు అన్ని విషయాల్లో దీన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఈరోజు ఆయన మహిమైశ్వర్యములో అత్యున్నత స్థాయిలో ఉంచాడు. ఎంత గొప్ప స్థితి! నీ చుట్టూ ఉన్నవారు నీ స్థితి మారకపోయినా నిన్ను గౌరవించేవారిగా, నీ స్థితిలో ఏదో ధనవంతునిగా గొప్పవానిగా నువ్వు మారకపోయినా నిన్ను గౌరవించేవారిగా ఎందుకు మార్చబడ్డారో తెలుసా? నీ పక్షముగా ఆయన నిలిచున్నాడు. హల్లెలూయా! ఆయన నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? దావీదు మాటలవి. యెహోవా నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడమ్మా? నీకు విరోధముగా నిలవబడాలంటే వారు దేవునితో యుద్ధం చేసేవారిగా ఉండాలి. ఈరోజు ఈ స్థలములో ఒక సత్యాన్ని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నీకు ఎవరైనా విరోధముగా వర్తిల్లుతూ ఉంటే, నీ మీద ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే, నీతో ఎవరైనా యుద్ధము చేయటానికి నిలవబడితే, గొడవాడటానికి నిలవబడితే, నువ్వు వారితో గొడవాడటం కాదు, మౌనముగా ఉండి నీ గదిలోనికి వెళ్ళి దేవునిని ప్రార్థన చేయి. అప్పుడు నీ యుద్ధము దేవుడు చేస్తాడు. హల్లెలూయా! లేదు, ఒకవేళ నువ్వే అక్కడ గొడవాడితే ఆ యుద్ధము నీదే అవుతుంది. ఈరోజు యుద్ధము నీది కావాలా, దేవునిది కావాలా? నువ్వు మౌనముగా ఊరకుంటే నీ పక్షముగా యుద్ధము చేయవాడు ఆయనే. నీ పక్షముగా ఆయనకు యుద్ధము చేసే అవకాశం ఇవ్వు. ఆయన చాటున నువ్వు తాక్కోగలిగితే ఆయన నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ఈరోజు మనం ఏ లోకముతో పోరాడుతున్నామో ఆ లోకము మనకన్నా బలమైనది. ఆ బలమైన లోకాన్ని మనం జయించాలి అంటే బలహీనులమైన మన వల్ల కాదు. క్రీస్తు మహదైశ్వర్యమును నువ్వు బలపరచబడిన వాడివైతేనే ఈ లోకముతో నువ్వు యుద్ధం చేయగలవు. కాబట్టి మనం ప్రతి విషయానికి, మనకు కష్టం కలిగే ప్రతి దానిని దేవునికి అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా ఉండి నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, నేనైతే యుద్ధం చేయలేను ప్రభా, నా పక్షముగా నువ్వే నిలవబడవా అని అడిగితే నీ పక్షముగా ఆయన నిలవబడి అద్భుతాలు చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నువ్వు ఊరక నిలుచుండి చూడమంటుంది. ఆయన సన్నిధిలో మౌనముగా ఉన్నటువంటి వారి పక్షముగా నిలిచేవాడు. ఈరోజు మన దేవుని అద్భుత అనుభవాలను మనం చూడటానికి, అనుభవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అయ్యా, ఇదిగో నా హృదయం తెరిచాను ప్రభా, నా హృదయంలో నువ్వు ప్రవేశించు ప్రభా. ఇదిగో నా హృదయం నీ కొరకు నేను ఓపెన్ చేస్తున్నాను. నా హృదయాన్ని నువ్వు స్వాధీనపరచుకో. నీకు కష్టం కలిగించేవి, నీకు నచ్చనివి ఆ రోజు యెరూషలేము మందిరములోంచి తీసేసినట్లుగా
తీసివేయి ప్రభు అని అడుగుదాం. తీసివేయమని అడుగుదాం. కృపగల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతోను, మేము మీతోను కలిసి ఆనందించగలిగే కృపనిచ్చారు ప్రభా. మీకు ఇష్టం లేనిది ఏది మాలో వర్ధిల్లటానికి వీలు లేదు. అలా వర్ధిల్లుతున్న వాటన్నింటినీ తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. అన్నింటిలో మీరే మాకు తోడుగా నడిపించండి. మీ మహిమకు వాడబడే సాధనముగా, పాత్రగా మేము మలచబడడానికి మీరే మమ్మలను దర్శించి మీ పాత్రలుగా మలుచుకునమని మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి యొక్క ఘననామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి మనం నిలబడి ఉంటండి. కానీ నేటి దినానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పాఠ్యభాగము దావీదు కీర్తన 133